నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారు. 14 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ పథకాలు గుర్తురావు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయి అనే అంశం మీద మనతో మాట్లాడటానికి రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం కమలారెడ్డి గారు. నమస్తే అండి. మామూలుగా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే చంద్రబాబు మీద కానీ. చంద్రబాబు సుదీర్ఘకాలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన పేరు చెప్తే అసలు ఏ పథకం గుర్తురాదు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. చంద్రబాబు కూడా చెప్తూ ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు జగన్ పాలనలో అని కూడా చెప్తున్నారు. అంటే అసలు ఏంటి నిజంగా ఒక పరిపాలకుడు, నిజమైన పరిపాలకుడు అంటే ఎవరు? చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని మీరు అనుకుంటున్నారా? ఎవరు? ఇప్పుడు మనం అనుకోవటం కాదు, ప్రజలు అనుకుంటున్నారు. మీరు నేను మాట్లాడుకునేది కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారనేది మనం మాట్లాడుకుందాం. ప్రజలు ఏమనుకుంటున్నారంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, చెప్పుకోవడానికి ఏముంది, ఏం పథకం ఉంది, ఏం పథకాలు లేవు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు చేస్తున్నారు? నవరత్నాల ద్వారా 9 చెప్పారు కదా, 9 పోయి ఇంకా ఎన్ని చెప్పనే కూడా చేస్తున్నారు అని ప్రజల్లో ఉంది. కానీ చంద్రబాబు అంటున్నాడు, నా పేరు చెప్తే కియా గుర్తొస్తుంది, నా పేరు చెప్తే హైటెక్ గుర్తొస్తుంది, నా పేరు చెప్తే మరి విదేశాల నుంచి వచ్చినటువంటి అమెరికా అధ్యక్షులు వీళ్ళందరూ గుర్తొస్తారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏం చెప్తారు మీరు? సీఎం గారు చేశారు కదా, జగనన్న తోడు, జగనన్న ఆసరా అని, వైఎస్ఆర్ పథకం, ఆరోగ్యశ్రీ అని అన్ని కూడా చాలా చేశారు కదా. ఇప్పుడు మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఏం చేశామని చెప్తారు? ఇప్పుడు మామూలుగా రైతు రుణమాఫీ అన్నది చేయలేదు 2014లో. ఇప్పుడు మళ్ళీ మామూలుగా అన్నీ కూడా చెప్పారు. ఇంకా నిరుద్యోగ వృత్తి కూడా 2000 ఇస్తానన్నాడు. మళ్ళా మహాలక్ష్మి ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి కింద 25,000 వాళ్ళకి వేస్తానన్నారు. అది లేదు. డోక్రా రుణమాఫీ లేదు, రైతు రుణమాఫీ అన్నాడు, ఏది చేయలేదు. మరి ఏం చెప్పుకుంటాడు, ఏం వెళ్తాడు ప్రజల్లోకి? నేను ఏం చేశానని చెప్పుకుని ప్రజల్లోకి వెళ్తాడు. ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఆయన ఏమని వెళ్తాడు అసలు అడగడానికి? ఆయనకి ఇది ఉండాలి కదా, ఆలోచన శక్తి ఉండాలి కదా. నేను వెళ్తే ఏం అడుగుతాను, నేనేం చేశాను వాళ్ళకి, వాళ్ళు నేనేం అడుగుతానని ఆలోచన ఉండాలి ఆయనకి. కానీ వెళ్తున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వెళ్తున్నారు, నా ప్రభుత్వం వస్తే మళ్ళీ నేను అది చేస్తాను, లేకపోతే పేదల్ని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు, సంపద సృష్టిస్తా అంటున్నాడు. ఏంటి సంపద సృష్టించడం నిజమే అది అవుద్దంటారు? అదే కదా ఒట్టి మాటలు. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా మనం చూసేది ఏంటంటే ఆయన అబద్ధాలు, ఒట్టి మాటలు, ప్రజలను మోసం చేసే మాటలే కానీ రెండోది లేదు. చూస్తున్నాం కదా, ఆయన 14 సంవత్సరాలు చూసాము. ఇప్పుడు కూడా ఈయన ఏం చేస్తున్నారు, సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని చూస్తున్నారు. ఇంటింటికి వెళ్ళారు, ప్రతి గడపకి వెళ్ళారు, వాలంటీర్ సచివాలయాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఆయన మాటలన్నీ అబద్ధాలని కూడా ప్రజల్లోకి తెలుసు, వాళ్ళ ప్రజల్లో అదే అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. కానీ మీరు చెప్తున్నారు, మీ నాయకుడు చెప్తున్నాడు, నేను ఇచ్చిన హామీలలో దాదాపు 99 హామీలు శాతం నెరవేర్చానని చెప్తున్న పరిస్థితి. కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ విమర్శిస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఎటువంటి ప్రయోజనం లేకుండా ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచారని కూడా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం దోచుకున్నాడండి? అన్ని అబద్ధాలు, ఒట్టి మాటలు. ఏం దోచుకోలేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ప్రజలకు చెయ్యాలి, మంచి చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఆయనకి ఏ ఆలోచన లేదు. మనం చూస్తున్నాం కూడా, మనకు అన్నీ కూడా పథకాల ద్వారా ప్రతిదీ కూడా ఎట్లా ఎన్ని ఇదైనా కానీ, ఇప్పుడు అప్పుడు కరోనా అప్పుడు కూడా ఎన్ని బాధలు పడైనా సరే ఆ పథకాలు ఆగకూడదు. అడి చూసుకున్నారు, డాక్టర్స్ని చూసుకున్నారు, మరి వైద్యం ఎలా వెళ్తుంది, అంబులెన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వెళ్తుంది, వాళ్ళకి మందులు అందుతున్నాయి, అది చూసుకున్నారు. ఈయన ఇప్పుడు ఈ పథకాలు కూడా ఒక్కటి కూడా ఆగకుండా కంటిన్యూ చేస్తానని ఎన్ని బాధలు పడి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఈ మట్టికి ఆగకూడదు, వీళ్ళకి మట్టికి ఇబ్బంది కలగకూడదని ఆయన చేస్తానే ఉన్నారు. ప్రధానంగా 99% పూర్తి చేశారు కదా, చేశారు. కానీ ప్రతిపక్షాలు అలా అంటలేదు. అసలు ఆయన ఏం చేయలేదండి. ఒక
పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అదే వాళ్ళకి కథ అలవాటు అయిపోయింది. వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి అయ్యే అలవాటు అయిపోయింది. చేసే వాళ్ళని కూడా చేయట్లేదు. ప్రజలకు తెలుసు కదా ఏం చేశారు, చూస్తున్నాం కదా. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు సార్, సీఎం సారు, దాన్ని వాళ్ళందరూ చెప్తున్నారు కదా, మాకు అన్నీ చేశారు, సార్కి మేము తోడుంటాము, మాకు తోడున్నారు 5 సంవత్సరాలు, సార్కు మాకు తోడున్నారు, ఇప్పుడు మేము తోడుంటాం, మళ్ళీ గెలిపించుకుంటాం మంచి మెజార్టీ తోటి 175 గెలిపించుకుంటామని కూడా అందరు చెప్తున్నాం. మనం కూడా చూస్తున్నాం, వింటున్నాము. కానీ కొంతమంది అంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా 7 సంవత్సరాల్లో మంచి పాలన అందిస్తే, మంచి పథకాలు అందిస్తే, ప్రజల్లో ప్రేమాదారాలు ఉంటే అసలు ఆయన తిరగాల్సిన అవసరం లేదు కదా అంటున్నారు. తిరగాల్సిన అవసరం ఉందండి. లేదు ఎందుకు అనుకోవాలి, వాళ్ళు అనుకుంటారు ఒకసారి సార్ని చూడాలి, సీఎం గారిని చూడాలి. ఇప్పుడు చాలామంది ఆయన మీద ప్రేమ అనురాగాలు ఉన్నోళ్ళు చాలామంది 100 మంది ఉన్నారు. ఆయన చూడాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు ఎక్కడో అక్కడ వెళ్ళి ఉంటారు. కానీ ఇట్లా ప్రజల్లోకి వస్తే, అందరిలోకి వస్తే కూడా ఆయన చూసి ఆనందపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన చూడాలి అని. ఓకే, చూడాలని మీరు అనుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు మామూలుగా గెలిచిన తర్వాత 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ఓట్లు అడగడానికి మాత్రమే బయటకు వచ్చాడు, మొత్తం ప్యాలెస్లోనే కూర్చున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చున్నాడు అనే ఒక ఆరోపణ అయితే ఉంది. కేవలం ఓట్లు అడగడానికి మాత్రమే వచ్చాడు. లేదండి, అవన్నీ ఒట్టి మాటలు. ఎందుకు వెళ్ళలేదు, వెళ్తానే ఉన్నారు కదా. ఎక్కడ మామూలుగా బటన్ నొక్కడానికి వెళ్ళారు, కలవడానికి వెళ్ళారు, ఏదన్నా ఇట్లా వరదలు ముంపులు వచ్చినప్పుడు వెళ్ళారు, జనాలు కలుస్తానే ఉన్నారు. అన్ని ఒట్టి మాటలు. ఇప్పుడు ఓట్ల కోసం అని కాదు, ప్రజల్ని కలవాలి. అప్పుడు టైం లేదు, ఇప్పుడు ఎన్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు మనకి ఎలక్షన్ కొంచెం గ్యాప్ టైం వచ్చింది, ఒకసారి ప్రజల్ని కలవాలి. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, సార్ని కలవడానికి వెళ్తున్నాం. ఏంటమ్మా మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే, సీఎం గారిని ఒకసారి చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనుకొని సంతోషపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 100కి 1000 మంది ఉన్నారు ఆయన చూడాలనుకునే వాళ్ళే. కానీ కేవలం చూడటం మాత్రమే కాకుండా ఓట్లు అనేవి వేయాలి. ఓట్లు అనేది ఏదైనా ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తేనే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా, ఓట్లు వేసే పరిస్థితులు మీ ప్రభుత్వానికి ఉందనుకుంటున్నాను? 100% ఉన్నాయండి. ఎందుకు ఉన్నాయని మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, అలాంటి పథకాలు చేశారు, అన్నీ కూడా చేశారు. మనం చెప్పుకునే కూడా చెప్పనే కూడా చేశారు. కంపల్సరీ కూడా ఆ ఓట్లు వేస్తారు, గెలిపించుకుంటారు, మంచి మెజార్టీతో కూడా గెలుస్తారు సీఎం జగన్మోహన్. కమలారెడ్డి గారు, మీరు గమనించండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మొత్తం మహిళల పేరు మీదే, మహిళలకే ఇచ్చారు, మహిళల బటన్కి మహిళల ఖాతాలోకి వేశారని ఒక మాట అయితే వినిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు ఎలా ఉన్నారనుకుంటున్నారు? మహిళలు ఎలా ఉన్నారనుకుంటున్నారు? ఎలా ఉండాలి, అభివృద్ధి చెందారనుకుంటున్నారా? కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు అందరిని ఇంట్లో ఏదైనా కావాలంటే జెంట్స్ని అడుక్కునే పరిస్థితి ఉండేది. ప్రతి దానికి వాళ్ళ మీద ఆధారపడి చాలామంది 99% ఉన్నారు. ఇప్పుడు అలా కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల ద్వారా వాళ్ళు చిన్న పెట్టుబడులతోటి చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. ఏంటి, కూరగాయలు జరిగిందా, చాలా కూరగాయలు కానీ, ఏదైనా పండ్లు కానీ, లేడీస్ సంబంధించిన కుట్టు మిషన్లు కానీ, ఏదైనా వాళ్ళ దగ్గర చిన్న బిజినెస్లు పెట్టుకొని ఈరోజు వాళ్ళ పిల్లలకి జెంట్స్ని అడిగి తీసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్తోమతకు వచ్చారు ఈ రోజున. ఓకే, మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు, ఒక మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. మీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? మేము కూడా మా దాంట్లో కూడా ఉన్నాయి. లేడీస్కి ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇంకా లేడీస్ వితంతులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఒక ఆదరణ దాంట్లో కూడా ఉన్నారు. ఇంకా కుట్టు మిషన్స్, కంప్యూటర్స్ నేర్పించేది కానీ, వాళ్ళకి అన్ని వసతులు ఒక 5-6 నేర్పించే, ఏదైనా కానీ ఒక సాధన చేసే అన్నీ ఉన్నాయి. బాగుంది, అది కూడా బాగుంది. మహిళా అభివృద్ధి జరిగిందండి. కానీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దాదాపు 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని ఒక పెద్ద ఆరోపణ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అదే కదా, కాలు దూతా ఉన్నాడు కదా, సీఎం గారి మీద కాలు దూతా ఉంటాడు ప్రతి దానికి కూడా. ఆయన చేసేది లేదు, పెట్టేది లేదు. జరిగితేనే కదా, ఏదైనా జరిగితేనే. లేదు జరిగితే అనుకోవడం కాదండి, జరగనయ్యే అనుకుంటున్నారు వాళ్ళు. జరిగే అట్ట ఏం లేదు, కనపడకుండా పోవడం అనేది లేదు. వాళ్ళు వాలంటీర్ల మీద కానీ, ఏదైనా కానీ ప్రభుత్వం మీద ఫస్ట్ నుంచి కూడా ఆయన చేత కానీ ఏంటంటే, ఆయన చేయటం చేత కాదు ఆయనకి, చంద్రబాబుకి. చేసేవాళ్ళని అట్లా మాట్లాడటం వాళ్ళకి అలవాటు అనమాట. అంటే ఏం జరగలేదు, వాలంటీర్లు మాయమట్టం కానీ. ఎందుకంటే వాలంటీర్ మీద ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి వాళ్ళట బ్యాడ్ తీసుకురావడానికి చేస్తున్నారు, కానీ అట్లా కనపడకుండా పోవటం కానీ ఏం లేదు. ఓకే, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాం, 40 ఇప్పుడు 45 అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. అవునండి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రాయలసీమకు చెందిన వాళ్ళే.
రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారాలను ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు ప్రారంభించారు. ప్రజాగళం అంటూ ఆయన ర్యాలీలు పెట్టారు. ఈ రెండింటికి ఒకే రోజు ప్రారంభమైనవి, ఒకే రోజు సాగుతున్న పరిస్థితి. స్పందన ఎలా ఉంది మీ పార్టీకి సంబంధించి? చూస్తున్నాం కదా, ఇద్దరు ఒకేసారి. అంటే మా సీఎం గారు ప్రకటన చేసినాక వాళ్ళు కూడా ప్రకటన చేశారు, చంద్రబాబు నాయుడు కూడా. ఎందుకు అరే ముందే సీఎం గారు ఇదే అవుతున్నారు, ఆయన ముందు మంచి ఇది వచ్చిద్దేమో అన్న ఒక ఆలోచనతో అన్నీ ఏంటంటే మైండ్ అన్నీ దొంగ వ్యవహారాలు, దొంగ బుద్ధులు. ఏంటంటే ఆయన ఒక డిఫరెంట్ మనిషి. చరిత్రలో ఎవరన్నా ఉండారు, చంద్రబాబు నాయుడు అంత కిల్లర్ ఎవరూ లేరు చెప్పాలంటే, అంత కిల్లర్ అనమాట. అందుకని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రకటించారు ఇట్లా అని. ముందే ఒక 10 రోజుల ముందుగానే చెప్పారు. ఈయన హడావుడిగా చేశారు. చూస్తున్నాం మనం ఎలా ఉంది, ఆయనకి ఎలా ఆదరణ ఉంది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఆదరణ. కానీ కొన్ని పత్రికలు కానీ లేకపోతే కొంతమంది నాయకులు కానీ విమర్శిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో తుస్సు యాత్రలు అయినాయి, జనాలు లేరని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎట్లా ఉందనుకుంటున్నాం? అది మనం చూస్తున్నాం కదా, వాళ్ళు చెప్పట్లో వాళ్ళు ఏంటంటే అట్లా మాట్లాడటం వాళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు. మనం చూస్తున్నాం కదా ఎలా ఎంత ఎండకు కూడా అసలు ఈ ఎండకి మనం బయటికి ఎలా అయిపోతాం అన్న భయంగా ఉంది ఎండ చూస్తే. వాళ్ళకి ఆ భయం లేదు. ఎందుకు ఆయన మీద అభిమానం, ఆయన మీద ప్రేమ అనేది అలాంటిది ప్రజల్లో ఉంది. అసలు ఎంత జనము, అసలుకి ఎంత ప్రజలు ఆయన మీద మనం చూస్తున్నాం. వాళ్ళ మాటలు కదా మనం చూస్తున్నాం, మనకు తెలుస్తుంది, మన కళ్ళ మనం చూస్తున్నాం కదా. వాళ్ళు ఒట్టి మాటలు వాళ్ళకి అలవాటు, ఒట్టిగా మాట్లాడుకోవడం. అసలు ఎండను కూడా లెక్క చేయకుండా మరి ఎంత దూరం నుంచి వెళ్ళి ఎప్పుడు పొద్దున మార్నింగ్ 10 నుంచి కూడా స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 7 అవుతుంది, 7 అవుతుంది, నైట్ 7 అవుతుంది. అప్పటి వరకు ఆయన మీటింగ్ అంతా ఆలకించి ఎంత శ్రద్ధగా విని, ఆయన చెప్పే మాటలన్నీ ఎంత శ్రద్ధగా విని, ఎంత ఆదరణ ఉంది. వాళ్ళు ఏముంది ఒట్టి మాటలు అలానే చెప్తారు, మనం పట్టించుకునే అవసరం లేదు. అయ్యి ప్రస్తుతం అయితే 21 రోజుల పాటు షెడ్యూల్ అయింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళిక. ఫస్ట్ కడపలో స్టార్ట్ అయింది, తర్వాత నంద్యాలకు వచ్చింది, తర్వాత ఇప్పుడు కర్నూలులో జరుగుతుంది. ఈ 3 జిల్లాల పరిస్థితి అంటే ఎలా ఉంది, ఆదరణ ఎలా ఉంది అనుకుంటున్నారు? గెలిచే సీట్లు ఎన్ని వస్తాయి? చాలా ఉంది, ఆదరణ ఉంది. చాలా అంటే చాలా ఉంది. గెలిచి సీట్లు కంప్లీట్గా అన్ని మేమే గెలుస్తాం. కంప్లీట్గా చంద్రబాబు నాయుడు మొత్తం మేమే గెలుస్తాం. ఆదరణ చూస్తున్నారు కదా, మేమే గెలుస్తాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు వాళ్ళు కూడా కొట్టుకోవటం బాగా నేను చూసాం కదా, TV9లు ఎన్టీవీలు అన్ని కూడా చూపించుతూ ఉన్నారు. సీట్లు రాని వాళ్ళు తగలబెట్టడం, చెప్పు తీసుకొని కూడా కొట్టారు. చంద్రబాబు నాయుడు ఫోటోని చెప్పు తీసుకొని కొట్టారు. అంతకన్నా అవమానం ఏమన్నా ఉందా? నువ్వు 44 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్తున్నావు, నేను రాజకీయాల్లో ఉన్నాను, వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పుకునే సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పు దెబ్బలు తిన్నావు, మీ కార్యకర్తల చేతనే నువ్వు చెప్పు దెబ్బలు తిన్నావు. ఇంకా ఎంతకన్నా నీకు సిగ్గుమాలిన మాటలు, ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉందా? ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉందా? లేదు. నువ్వు ఇంకా బ్రతికుండి శవంతో సమానం. నువ్వు పార్టీ కార్యకర్తల చేతుల్లో నువ్వు చెప్పు దెబ్బలు తిన్నావంటే నువ్వు బ్రతికుండి శవంతో సమానం. అది ఓకే. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఎలా ఈ పరిస్థితి ఏంటి? అంటే రెండిట్లో ఒక పక్కేమో ప్రజాగణం, ఒక పక్కేమో మేమంతా సిద్ధం బస్సాలు. ఈ రెండిటి ఏది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఏం పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏది ఎలా ఉందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎంత ప్రజల ఆదరణ, ఎట్లా వస్తున్నారనేది కూడా, వాళ్ళకి ఎలా వస్తుందని కూడా చూస్తాను. ఎవరు వెళ్ళిపోతున్నారు ఆ మీటింగ్, ఆయన మాటలు వినలేక. నీ ఒట్టి మాటలు మేము అన్నీ విన్నాం, 14 సంవత్సరాల నుంచి చెప్పిన అబద్ధాలు ఒట్టి మాటలు మేము విన్నామయ్యా, చంద్రబాబు నీకు నమస్తే అని చెప్పి వెళ్ళిపోతున్నారు అందరూ. నమ్మే పరిస్థితి లేదు. ఎట్లా ఉంది? మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అసలు ఆయన మాట్లాడాలి, ఆయన చూడాలి. రేపు ఎలక్షన్ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమని చెప్తున్నారు? మేము గెలిపించుకుంటాం, ఇన్ని రోజులు మాకు ఆయన తోడుగా ఉన్నాడు 5 సంవత్సరాలు, మేము ఇప్పుడు ఆయనకు తోడుగా ఉండి మేము గెలిపించుకుంటామని అందరూ కూడా చెప్తున్నారు. 100% కూడా మాకే మద్దతు ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అన్ని మెజార్టీతో, మంచి మెజార్టీతో గెలుస్తారు. ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో సాగుతున్నటువంటి 2 సభలు, ఏదైతే ప్రజాగళం ఒకవైపు, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు ఒకవైపు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచార సభకే మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవబోతున్నారని చెప్తున్న పరిస్థితి. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ.